హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. నాగ చైతన్య సమంత స్పోర్ట్స్ టీంతో కలవనున్నారా? సో వీళ్ళు స్పోర్ట్స్ టీం కొంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏ టీం కొనబోతున్నారు? పైగా దీంట్లో సమంత అయితే ఇక ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కోసం తను స్పోర్ట్స్ టీంను కొంటుంది? అలాగే నాగ చైతన్య ఎందుకోసం దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో దీని గురించి చూద్దాం. కొద్ది రోజులుగా నాగ చైతన్య నిశ్చితార్థం తర్వాత ఒకసారిగా వీళ్ళకి సంబంధించిన వార్తలన్నీ కూడా బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నాగ చైతన్య అలా ఆమెను శోభితాన్ని పెళ్లి చేసుకోవడంతో ఇక పూర్తిగా సమంత తప్పు ఇందులో ఏమీ లేదు, పాపం ఆమెని అన్యాయంగా బయటికి గెంటేశారన్నట్టుగా వార్తలు రావడం. ఇటువైపు చూస్తే నాగ చైతన్యకి ఆవిడతోటి సరిగ్గా సరిపోలేదు, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు కావచ్చు. చివరికి తన మనసుకు నచ్చిన వ్యక్తితోటి ఆయన హాయిగా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది ఏమీ సీక్రెట్గా దాచింది కూడా కాదు. సీక్రెట్గా ఎన్నో చేస్తుంటారు కదా, కానీ అలా చేయలేదు. ఆయన ఒక బాధ్యతగా సిన్సియర్గా ఒక నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక పెళ్ళికి కూడా రెడీ అవుతున్నారు. సో ఎవరి జీవితాలు వాళ్ళగా సాగుతూ ఉన్నాయి. సమంత అయితే ఇప్పుడు కొత్తగా ఆవిడ హనీ బన్నీ అనే ఒక సిరీస్ కూడా ఆ సిటాడెల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన సిరీస్, అది కూడా ఇప్పుడు టెలికాస్ట్ అవబోతుంది భారీ స్థాయిలో. సో ఈ ప్రాసెస్లో ఆవిడ సౌత్లో కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారనమాట. ఇందులో భాగంగా ఇప్పుడు కొత్తగా ఒక స్టెప్ తీసుకుంది. అయితే నాగ చైతన్య కూడా ఇలా ఈ స్పోర్ట్స్లోకి ఎంట్రీ ఇచ్చాడనమాట. సో వీళ్ళిద్దరు స్టెప్స్ ఏంటనేది చూస్తే, నాగ చైతన్య వచ్చేసి ఆయనకి రేసింగ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. సో తన రేసింగ్ కార్లు కానీ ఇలాంటి రేసింగ్ ఏమైనా సరే ఫార్ములా 1, ఫార్ములా 4 ఇలాంటివి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన చూస్తూ ఉంటాడు. హైదరాబాద్లో అయితే ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ ఏదైతే మెయిన్ సెక్రటేరియట్ ఉందో ఆ రోడ్లోనే గతంలో ఒకసారి పెద్ద ఫార్ములా 4 రేస్ ఒకటి జరిగితే ఆ రేస్లో కూడా ఆయన హాజరయ్యాడు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం. నాగ చైతన్యకి కార్లు అంటే ఎంత పిచ్చి అంటే ఆయన దగ్గర హై ఎండ్ మోడల్ కార్లు, హై ఎండ్ స్పోర్ట్స్ కార్లు కూడా ఉంటాయన్నమాట. అలాగే ఈ ఫార్ములా 1 రేసులు ఎక్కడ జరిగినా సరే అక్కడికి వెళ్ళి వాటిని అటెండ్ చేస్తూ వస్తుంటాడు. సో అంత ఇష్టం ఆయనకి. ఈ బుజ్జి కూడా ఏదైతే ప్రభాస్ కల్కి సినిమాలో వాడిన బుజ్జి ఉంది కదా, ఆ కార్ని కూడా అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఫస్ట్ తోలింది నాగ చైతన్యని. సో దాన్ని డ్రైవ్ చేసి చాలా బాగుందని చెప్పేసి రివ్యూ ఇచ్చాక దాని తర్వాత ప్రదర్శనలకు పెట్టడం ఇదంతా చేశారు. సో అంత ఇష్టం ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చేశారంటే హైదరాబాద్కు చెందిన ఒక రేసింగ్ కార్ టీంని కొన్నాడనమాట. అంటే ఇది ఫార్ములా 4 రేసింగ్లో మన ఇండియన్ ఏదైతే ఫార్ములా లీగ్ ఉందో, ఈ ఇండియన్ ఫార్ములా లీగ్కి సంబంధించిన ఒక రేసింగ్ టీం హైదరాబాద్ టీం నుంచి పార్టిసిపేట్ చేస్తుంది, అంటే హైదరాబాద్ సిటీ నుంచి. సో దీని పేరు వచ్చేసి బ్లాక్ బర్డ్స్ రేసింగ్ టీం అనమాట. సో ఈ బ్లాక్ బర్డ్స్ టీంని నాగ చైతన్య ఇప్పుడు సొంతం చేసుకున్నాడు. సో దీనికి సంబంధించి రేస్ అనేది నెక్స్ట్ ఢిల్లీలో జరగబోతుంది. సో ఈయన అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వబోతున్నాడు. ఆల్రెడీ దానికి సంబంధించి వాళ్ళతోటి నిర్వాహకులతోటి మాట్లాడడము, వీళ్ళందరూ దానికి సంబంధించి సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. నాగ చైతన్య లాంటి ఒక ఫిలిం సెలబ్రిటీ మా టీంలోకి కానీ వస్తే, అంటే మా ఫార్ములా రేసుల్లోకి కానీ వస్తే ఖచ్చితంగా దానికంటూ ఒక పెద్ద కవరేజ్ ఉంటుంది, మంచి పబ్లిసిటీ కూడా అవుతుంది. ఫిలిం సర్కిల్స్ కావచ్చు, అలాగే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, దీని మీద ఫోకస్ చేస్తారు. దీనికి సంబంధించి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి వీళ్ళు నాగ చైతన్య కూడా కంగ్రాట్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే నాగ చైతన్య దీనికి ఓనర్గా ఉంటాడు తప్పితే ఆయన రేసింగ్ అయితే చేయడు. సో ప్రొఫెషనల్ రేసర్ అయినా సరే నాగ చైతన్య తను సొంతంగా రేస్ చేయకుండా కేవలం ఒక ఓనర్గా ఉంటాడు, తన టీం వేరేగా ఉంటుంది. సో ఇది పరిస్థితి. మరి భవిష్యత్తులో ఏమైనా రేస్ చేస్తాడో లేదో చూడాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేసులు కూడా చేస్తుంటారు. మనం చూస్తే ముఖ్యంగా టామ్ క్రూజ్ కూడా ప్రైవేట్ రేసులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. అలాగే తమిళ్లో అయితే అజిత్ కార్ రేసులు, ఇలాంటి ఫార్ములా రేసుల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. సో అలా ప్రొఫెషనల్గా రేసులు చేసే కెపాసిటీ నాగ చైతన్యకి ఉంది. కాబట్టి ఆయన సినిమాలోకి రాకముందు కూడా అలాంటివి ఎన్నో చేశాడు. వచ్చిన తర్వాత ఇక ఆయన తన పాత్రను పూర్తిగా మార్చుకున్నాడు. మరి ఇప్పుడు చేస్తాడా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే సమంత కూడా మరొక స్పోర్ట్స్ ఈవెంట్లో ఆవిడ పార్టిసిపేట్ చేశారు. ఆవిడ కూడా చెన్నై స్పోర్ట్స్ టీం కొన్నారు. అయితే అది రేసింగ్ టీం కాదు, అది మరొక టీం. సో ఆ టీంను కొన్న తర్వాత తను ఎక్స్ప్రెస్ చేసిన విధానం ఏంటంటే, ఆవిడ ఒక స్పోర్ట్స్ టీం కొన్నారనమాట. అది వరల్డ్ పికిల్ బాల్ లీగ్ అనేది ఒకటి జరగబోతుంది. సో ఆ పికిల్ బాల్ అనే స్పోర్ట్స్ ఈవెంట్కి సంబంధించి చెన్నై సిటీని రిప్రజెంట్ చేసేలాగా చెన్నై పికిల్ బాల్ టీంని అయితే కొన్నారు. సో ఇప్పుడు ఆ టీంకి ఆవిడ ఓనరు. సో ఆవిడ తరపున ఆ టీం ఇప్పుడు ఆ వరల్డ్ పికిల్ బాల్ లీగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అనమాట. ఇది ఇందులో ఉన్న విషయం. సో ఆవిడ దీన్ని షేర్ చేసుకుంటూ ఏమన్నారంటే, నేను ఇప్పుడు స్పోర్ట్స్లోకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ పికిల్ బాల్ స్పోర్ట్ ఏదైతే ఉందో దీన్ని చూడగానే నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయింది నాకు, అంటే చూడగానే దాంట్లో ప్రేమలో పడిపోయాను అని చెప్పేసి ఆవిడ అన్నారనమాట. అంటే అంత ఇష్టం అదంటే నాకు అని చెప్పారు. సో ఆ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఈరోజు ఆవిడ ఈ పికిల్ బాల్ టీంని అయితే కొనడం జరిగింది. సో ఇప్పుడు ఆ లీగ్ ఎలా జరగబోతుంది అనేది చూడాలి. చూస్తూ ఉంటే ఇద్దరు ఒకేసారి గమనిస్తే అసలు భలే గమ్మత్తుగా జరిగింది. ఇద్దరు ఒకేసారి స్పోర్ట్స్ ఈవెంట్లోకి ఎంటర్ అవ్వడము, స్పోర్ట్స్ టీంలు సొంతం చేసుకోవడము అనేది మరి ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే దీని వెనక వేణుస్వామి జాతకం ఏమైనా ఉందా తెలియదు, కానీ మరి గమ్మత్తుగా అయితే జరిగింది.
అయితే ఇందులో వీళ్ళిద్దరూ విజయం సాధించాలని మనం కోరుకుందాం. అలాగే సమంత గారు ఒక మమ్ముటితోటి ఒక సినిమా చేస్తున్నారు, అలాగే వెబ్ సిరీస్ కూడా ఒకటి చేస్తున్నారు. ఇటువైపు చూస్తే నాగ చైతన్య కూడా తన స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొంటూనే తన తండేల్ సినిమా ఇక కంప్లీట్ అవనొచ్చింది. చివరి షెడ్యూల్ ఉందనుకుంటా. సో ఆ షెడ్యూల్ అయిపోతే ఇక రిలీజ్కి రెడీ అయిపోతుంది. అయితే తండేల్కి సంబంధించి కూడా ఆయనకు కాస్త వివాదం అయితే ఒకటి చుట్టుకుంటూ ఉంది. ఏంటంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో అది కాస్త తండేల్ సినిమాకు చుట్టుకుంటుందేమో అనే భయం అయితే ఆయన ఫ్యాన్స్కి ఉంది. ఎందుకంటే ఈ తండేల్ సినిమా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అల్లు అరవింద్ గారు. సో అల్లు అరవింద్ గారి సంస్థ నుంచి వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీన్ని కాస్త నెగిటివ్ ప్రాపగాండా చేస్తారేమో అని భయపడుతున్నారన్నమాట. నిజానికి నాగ చైతన్యకి అయితే ఎటువంటి నెగిటివ్ ఇమేజ్ లేదు ఇప్పటిదాకా. అయితే ఈ పెళ్లి విషయంలో కొద్దిగా అది టచ్ అయింది, కానీ నటుడిగా అలాగే ఒక అక్కినేని వారసుడిగా ఆయన వాళ్ళ లెగసీని నిలబెడుతూ వస్తున్నాడు. సో ఆయనకంటూ వ్యతిరేకత ఏమీ లేదు కాబట్టి తండేల్ కంటెంట్ బాగుంటే దూసుకుపోక తప్పదు. ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్ కూడా చందు మొండేటి లాస్ట్ ఫిలిం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆయన కెరీర్కి, కార్తికేయ 2. సో ఈ సినిమా కూడా అంతకన్నా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్లో వస్తుంది ఇది. ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ ఒకటి ఓపెన్ అయింది కాబట్టి డైరెక్టర్గా దీన్ని ఇక పాన్ ఇండియా రేంజ్లోకి కలర్ అయితే ఇస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది అయితే చూడాలి. సో చూద్దాం మరి వీళ్ళిద్దరి స్పోర్ట్స్ ఈవెంట్లు కూడా ఎప్పుడు జరగబోతున్నాయి, ఒకవేళ జరిగితే మరి ఇందులో ఎవరు ముందు సక్సెస్ అవుతారు అనేది అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది.